ఈరోజు ప్రముఖ పత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలంటే చూద్దాం. ముందుగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికతో మన న్యూస్ వాచ్ని ప్రారంభిద్దాం. రైట్, నిన్న మొత్తం కూడా మన తెలంగాణలో చూస్తే పెట్రోల్ బంకుల వద్ద 1 కిలోమీటర్ల దూరంలో వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్. పెట్రోల్ బంకులన్నీ కూడా నిన్న మధ్యాహ్నానికే ఆల్మోస్ట్ నో స్టాక్ అనేటువంటి బోర్డులు కనిపించాయి. ఆ విషయం మనందరం చూసాం. దానికి సంబంధించిన అంశం ప్రధాన బ్యానర్ ఐటంగా తీసుకున్నారు. ప్రజలకు పెట్రో కష్టాలు, ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళన. పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు, మధ్యాహ్నానికే పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, బంకుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఆ వాహనాల దెబ్బకి ఎక్కడికక్కడే నిలిచిన ట్రాఫిక్. హైదరాబాద్ నలుమూలలా స్తంభించినటువంటి దారులు. అరగంట దూరానికి 2 గంటల ప్రయాణం. నరక యాతన అనుభవించి తట్టుకోలేక అల్లాడిన ప్రజలు. బంకుల వద్ద ఘర్షణ, పోలీస్ పహారాతో సరఫరా. ఎట్టకేలకు ట్రక్ డ్రైవర్ల ఆందోళన విరమణ. కొత్త చట్టం అమలుకు ముందు మరొకమారు సమావేశమై చర్చిద్దాం. కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇవ్వడం జరిగింది.